రైతాంగ సమస్యలు యూరియా కొరత నివారించాలి అని డిమాండ్ చేస్తూ విశాఖ జిల్లా కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు వైఎస్ఆర్సీపీ నేతలు. కూటమి సర్కారు హయాంలో యూరియా బ్లాక్లో కొనుక్కోవాల్సిన దుస్థితి వచ్చింది అన్నారు వైఎస్ఆర్సీపీ నేత కేకే రాజు. రైతులకు సబ్సిడీ లేదు అని రైతుకు ప్రభుత్వ సాయం అందడం లేదు అని ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన 3 నెలల్లోనే రైతు భరోసా అమలు చేశారు అని గుర్తు చేశారు ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి. ఇక ఇప్పటికైనా కూటమి సర్కారు రైతులను ఆదుకోవాలి అని ఆమె డిమాండ్ చేశారు. ఈరోజు రైతు మీద కక్ష కొట్టిన విధంగా నిన్న కాక మొన్న కూడా మనం చూసాం. చంద్రబాబు నాయుడు గారు స్వయంగా నేను ఉండగా ఆయన ఉండగా రైతు భరోసా అనేది ఉండదంట. అసలు ఎంత నిస్సిగ్గుగా ఈరోజు రైతులను మోసం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా అన్నిటికంటే కూడా ముఖ్యంగా ఈరోజు ఈ రాష్ట్రంలో వ్యవసాయ రంగం సంక్షోభంలో ఉంది. చంద్రబాబు నాయుడు గారు అన్నదాతలు ఉసురు తీసుకుంటూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో రైతాంగం పెట్టుబడి నుంచి గిట్టుబాటు వరకు, విత్తనం నుంచి విక్రయం వరకు ప్రభుత్వమే చూసుకొని ఎంతో సంతోషంగా గడిపేవారు. జగనన్న ముఖ్యమంత్రి అయిన 3 నెలలకే ఈ రైతు భరోసా అందించడం స్టార్ట్ చేసి ప్రతి ఏడాది టెన్షన్గా ఇస్తూ 5 ఏళ్ళు కూడా రైతు భరోసా ఇవ్వడం జరిగింది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యాక, ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మొదటి ఏడాది రైతు భరోసా ఎగ్గొట్టిన పరిస్థితి మనం అందరం చూసాం. 10,700 కోట్లు రైతులకి బాకీ పడ్డారు వీళ్ళు. ఈరోజు రెండో ఏడాది వీళ్ళు 20,000 ప్రతి ఒక్క రైతుకి ఇస్తానని చెప్పి, ఏడాదికి ఇస్తానని చెప్పి 5,000 రూపాయలు మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకున్న పరిస్థితి కూడా చూశారు రైతులందరూ.